తన కొడుకులు, కోడళ్ళు, భార్య దేవుని నమ్ముకుని ప్రపంచమంతా నాశనం అయిపోయిన ఆ కుటుంబం రక్షించబడింది. ఇక్కడేమో అందరూ బాగున్నారేమో కానీ ఈ కుటుంబం మాత్రం నాశనం అయిపోయింది. కారణం ఏమే? దేవుడు నాతో మాట్లాడాడు, అరే పెద్దడా, చిన్నడా, బుల్లడా, రండ్రా మీరిద్దరు. షేము, హాము, యాపేతు, మీ ముగ్గురు వెళ్ళరండి. మీ ఆవిళ్ళు ఎర్రా, మీ మిస్సెస్ ఏది? మీ మిస్సెస్ ఎదురా చిన్నోడా, రమ్మను. మీరు కూర్చోండి, ఇలా కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిన మీకు ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధానపు ఆదివారం మీతో కలిసి మరొకసారి ప్రభువుని స్తుతించే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో 2 కుటుంబాలను నేను మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 2 కుటుంబాలు. ఈ 2 కుటుంబాలలో ఒక కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం, మరొక కుటుంబం శపితమైపోయిన కుటుంబం. ఆశీర్వదించబడిన కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడింది? శపించబడిన కుటుంబం ఎందుకు శపించబడింది? ఈ విషయాల్ని ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేద్దాం. ఆశీర్వదించబడడానికి ఏం చేయాలి? శపించబడకుండా ఉండడానికి ఏం చేయాలి అనే విషయాల్ని దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆది కాండంలో పలువురు భక్తుల గురించి వ్రాయబడింది. ఈరోజు ప్రత్యేకించి ఆది కాండము 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక కుటుంబం దగ్గరికి మనం వెళ్తాం. ఆ కుటుంబ యజమాని పేరు నోవహు. చెప్పండి, నోవహు. నోవహు అనేటువంటి కుటుంబ యజమాని ఆది కాండం 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. ఆయనకు భార్య మరియు 3 కుమారులు, 3 కోడండ్రు. ఒక చక్కని కుటుంబం నోవహు కుటుంబం. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆశీర్వదించి దీవించి మనమందరం ఉన్నామే ఇప్పుడు. అదిగో ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఏ కుటుంబం? నోవహు యొక్క కుటుంబం. నోవహు యొక్క కుటుంబం ఆశీర్వదించబడడానికి ఎలాగా ఆశీర్వదించబడింది, ఎందుకు ఆశీర్వదించబడింది అనేది ఒకసారి పరిశీలన చేయాలి మనం. నోవహుకి సుమారు 500 సంవత్సరాల వయసులో, మీరు విన్నది కరెక్టే, నోవహుకి సుమారు 500 సంవత్సరాల వయసులో. 500 సంవత్సరాల మనిషి బ్రతుకుతాడా అని అనొచ్చు మీరు. మనం ఆది కాండపు సమయానికి వెళ్తే, ఆది దినాలకు వెళ్తే మనుష్యులు 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బ్రతికిన దాఖలాలు
మనకు కనిపిస్తాయి. ఈ రోజున మనిషి యొక్క జీవితకాలం ఎంత ఉంది అని అడిగితే మనిషి 70-80 సంవత్సరాలు బ్రతుకుతాడని బైబిల్ చెప్తోంది. ఇంకా మనం పరిశీలన చేస్తే 30-40 సంవత్సరాల వయసుకే ఆరోగ్యం క్షీణించిపోతుంది, బీపీలు షుగర్లు వస్తున్నాయి. మనిషి బ్రతకడం అనేది చాలా స్వల్పకాలం అయిపోయింది. ఇందాక మనం చదువుకున్న కీర్తన 144 కీర్తనలో కూడా గడ్డి పువ్వు వంటి వాడు మనిషి అని చెప్పి చదువుకున్నాం. అయితే 500 సంవత్సరాల వయసున్నటువంటి నోవహు తనకు ఒక భార్య, 3 కొడుకులు, 3 కోడండ్రు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు భూమి మీద ఉన్న పరిస్థితులన్నిటినీ గమనించాడు. భూమి మీద దేవుణ్ణి గూర్చినటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదు. అందరూ జాగ్రత్తగా వినాలి. భూమి మీద దేవుణ్ణి గూర్చినటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదు. ఎప్పుడు? నోవహు రోజుల్లో. భూమి మీద నివసించేటువంటి ప్రజలందరూ కూడా మా తెలివితేటలను బట్టి బ్రతుకుతున్నాం, మా యొక్క జ్ఞానాన్ని బట్టి బ్రతుకుతున్నాం అని అపోహపడేటువంటి రోజులు. అంతేకాదు ప్రతి మనిషిలోని అక్రమము పెరిగినటువంటి దినాలు. మీకు మచ్చుకు ఒక మాట చూపిస్తాను. 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. భూమి మీద ఉన్న మనుషులందరి హృదయాలలో ఉన్న ఆలోచన, తలంపులు కేవలము చెడ్డగా ఉన్నదని దేవుడు చూచి అనేక విధాలుగా దేవుడు తన ప్రజలు బాగుపడతారని ఆశపడినప్పటికీ ఎవ్వరికి దేవుడంటే ఒక ప్రత్యేకమైన దృష్టి లేదు, ఆలోచన లేదు. దేవుని మీద దృష్టి పెట్టకుండా, ఆలోచన పెట్టకుండా లోకంలో అక్రమముగా జీవించేటువంటి ఆ దినాలలో దేవుడు చూసి నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, నరులు అక్రమముగా జీవిస్తున్నారని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసినటువంటి దినాలవి. 6వ వచనం చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకురా ఈ మనుషుల్ని చేశాను, ఈ నరుల్ని ఎందుకురా చేశాను, ఎందుకు చేశాను ఈ నరుల్ని, నా మాట ఆలకించరే, నా మాట వినరే అనేటువంటి ఆలోచన సృష్టికర్త అయినటువంటి దేవుని మనసులో వచ్చినటువంటి ఆ దినాలు. ఆ రోజుల్లో నోవహు కుటుంబాన్ని చూశాడు, భూమి మీద ఉన్న సమస్త నరుల కుటుంబాలని చూశాడు దేవుడు. చూసి దేవుడు నోవహు కుటుంబం గురించి ఒక ఆలోచనకు వచ్చాడు. 6వ అధ్యాయము 8వ వచనం ఆదికాండము. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నరులందరూ దారి తప్పిపోయి అక్రమంగా జీవిస్తూ ఉన్న ఆ దినాలలో, దేవుణ్ణి మరిచిపోయినటువంటి ఆ దినాల్లో నోవహు మీద దేవుడు దృష్టి పెట్టి నోవహుకి దేవుడు తన కృప అనుగ్రహించడానికి కారణం ఏంటి? 9వ వచనం చదివితే మనకు కాస్త అంత అర్థం అవడానికి వీలవుతోంది. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును
తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు మొట్టమొదటిగా నీతిమంతుడు, నీతిపరుడు. నోవహు నీతిపరుడు. ఇక్కడ కాస్తంత వాక్యం లోపలికి వెళ్దాం. నోవహు కుటుంబం ఆశీర్వదించబడింది అని చెప్తున్నాను. కారణం ఏంటో కూడా నేను చెప్తున్నాను. నోవహు నీతిమంతుడు. నీతిమంతుడంటే అర్థం ఏంటి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని ఇదే పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడింది కదా. నోవహు నీతిమంతుడు ఎలాగయ్యాడు? అబ్రహాము నీతిమంతుడు ఎలాగయ్యాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నోవహు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. భూమి మీద ఉన్న నరులందరూ ఎవరి వలన సృజించబడ్డారో ఆ దేవాది దేవుణ్ణి మరిచిపోయి లోకంలో అక్రమముగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నోవహు మాత్రం దేవుని యందు నమ్మిక ఉంచాడు. అది అతనికి నీతిగా ఆపాదించబడింది. నీతి అంటే ఇప్పుడు ఏం చెప్పండి? నీతిమంతుడు అంటే ఎవరు? మనం స్వయంగా ఘోరమైన పాపి అయినప్పటికీ మన కోసం మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చినటువంటి క్రీస్తు యేసు యొక్క కలువరి రక్తంలో విమోచన దొరుకుతోందని నమ్మి ఆయన యొక్క మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచినటువంటి మనకి నీతి ఆపాదించబడింది. నోవహు నీతిమంతుడు అంటే విశ్వాసి. మీకు కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో పరిశీలన చేద్దాం. మరి నీతిమంతుడైతే ఏం చేశాడు దేవుడు? నోవహుతో మాట్లాడుతున్నాడు. నోవహు, మీరు ఆదికాండము 6, 7, 8 ఈ అధ్యాయాలు కనుక ఈ వారంలో మీరు చదవగలిగినట్లయితే నేను చెప్పేటువంటి విషయాలన్నీ అక్కడ ఉంటాయి. మీకు ఒక కథ మాదిరిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. నోవహు, ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరూ కూడా అక్రమముగా జీవిస్తూ ఉన్నారు. నీవు నీతిపరుడుగా నాకు కనిపిస్తున్నావు. నీవు నాతో నడిచేవాడిగా ఉన్నావు. నీవు నిందారహితుడిగా కనిపిస్తున్నావు. నేను నిన్ను రక్షించాలి, నీ కుటుంబాన్ని కూడా రక్షించాలని అనుకున్నాడు. నోవహు విన్నాడు. ఎలా రక్షిస్తావు? నేను భూమి మీద ఉన్నటువంటి నీ కుటుంబం తప్ప మిగిలిన నరులందరినీ, మిగిలినటువంటి పక్షులను, జంతువులను, జీవులను అన్నిటినీ కూడా తుడిచిపెట్టేస్తాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు నీతిమంతుడు. ఎలా రక్షిస్తావు ప్రభువా? నీవు ఒక ఓడను తయారు చేయాలి. ఎందుకు ప్రభువా ఓడ ఎందుకు తయారు చేయాలి? ఎందుకంటే నీవు నీ భార్య, వినాలి, నీవు నీ భార్య, నీ 3 కొడుకులు, నీ 3 కోడండ్రు ఆ ఓడలోనికి వెళ్ళిపోతే ఏం చేస్తావు? నేను ఆకాశ వాకిండ్లను విప్పి భయంకరమైన ప్రచండ వర్షము భూమి మీద కురిపిస్తాను. భూమి మీద ఉండేటువంటి సమస్త జీవులు చనిపోకముందు నీవు ప్రతి జాతి యొక్క పక్షులలో, జంతువులలో, పరిశుద్ధమైన, అపవిత్రమైన ప్రతి జీవులలో, ప్రాకే జీవులు మొదలుకొని ఎగిరే పక్షుల వరకు ప్రతి జంతువుని నువ్వు మగదయు ఆడదియు ఓడలోనికి తీసుకువెళ్ళాలి. వాటికి ఆహారం కూడా తీసుకెళ్ళాలి.
నీ భార్య, నీ పిల్లలు, నీ కోడండ్రు, నీ కొడుకులు ఓడలోనికి వెళ్ళాలి. అప్పుడు ప్రచండ వర్షంలో మీ కుటుంబం తప్ప మిగిలిన కుటుంబాలన్నీ కూడా లయమైపోతాయి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. నోవహు వింటున్నాడు. మనం ఆ సీన్లోనికి వెళ్ళి చూద్దాం. నోవహు విన్న ఆ మాటలు ఎవరితో చెప్పుంటాడు చెప్పండి? ఎవరితో చెప్పుంటాడు? చెప్పాలి. ఎవరితో చెప్పుంటాడు? తన భార్యకి. ఏం డౌటా ఏంటి మీకు? తన భార్యకి చెప్పుంటాడు, తన 3 కుమారులకి చెప్పుంటాడు, తన 3 కోడండ్రికి చెప్పుంటాడు. అంతే కదా. ఇక మిగిలిన వారికి చెబుదామంటే అక్రమముగా ఉన్నారు. దేవుడే చెప్పాడు ఆ విషయాన్ని. ఏ కర్రతో తయారు చేయాలో కూడా చెప్పాడు దేవుడు. చితిసారకపు మ్రాను. మీకు ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది అన్నమాట. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము. చూడండి, ఇలా చూడండి. చితిసారపు మ్రానుతో చేయాలి ప్రభువా, తుమ్మకర్రతో చేయకూడదా? మద్దికర్రతో చేయకూడదా? ఇంకే కర్ర పనిచేయదా? ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలేమీ నోవహు దేవుని అడగలేదు. ఏమి అడగలా. చితిసారపు మ్రానుతో చేయమన్నాడు. మీకు ఒక విషయం చెప్పాలి. చితిసారపు మ్రాను అంటే ఏంటి? మీరు స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ మీరు టేబుల్ క్లీన్ చేసుకునే స్పాంజ్ ఉంటుందా? ఈ తాపి మేస్త్రులు వాడే స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ని నీటిలో వేస్తే ఏమవుతుంది? నీరు పీల్చేస్తుంది. పీల్చేసి బాగా పీల్చిన తర్వాత మునిగిపోతుంది. చితిసారపు మ్రానంటే అదే, అలాంటిదే. మొత్తం కర్రంతా కన్నాలుగా ఉంటుంది. మామూలుగా ఉండదు. దాన్ని పోర్డ్ వుడ్ అంటారు. పోర్డ్ వుడ్. ఈ నోవహు ఈ మాట విన్నాడు. తన భార్యతో చెప్తున్నాడు, ఏమే, దేవుడు నాతో మాట్లాడాడు. అరే పెద్దడా, చిన్నడా, బుల్లడా, రండ్రా మీరిద్దరు. షేము, హాము, యాపేతు, మీ 3 వెళ్ళరండి. మీ ఆవిళ్ళు ఎర్రా, మీ మిస్సెస్ ఏది? మీ మిస్సెస్ ఎదురా చిన్నోడా, రమ్మను. మీరు కూర్చోండి, ఇలా కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో ఏమని మాట్లాడాడంటే, ఒక ఓడను చేసుకోమన్నాడు. ఏ కర్రతోనో తెలుసా? చితిసారకపు మ్రాను, పోరుడు వుడ్. కొడుకులు పెద్దళ్ళు అయ్యారు కదా, పెళ్ళయింది. ఆ కుటుంబం చక్కని కుటుంబం. ఆ మాటలు వింటున్నారు, తండ్రి చెప్పే మాటలు వింటున్నారు. పెళ్ళయింది, పెద్దళ్ళు అయ్యారు. ఒక డౌట్ రావాలి, నాన్న నువ్వేదో ప్రార్థన చేసుకుంటావు, నీకు వయసు 500 సంవత్సరాలు దాటింది. మేమెవరు యూత్. మేమెవరు చెప్పాలి. మాకంత భక్తి అవసరం లేదు కదా. నువ్వు విన్నావు పోన్లే. నువ్వు ఓడను తయారు చేయాలన్నావు, పైగా కొలతలు చెప్తున్నావు, పైగా కర్ర కూడా చితిసారపు మ్రానుతో తయారు చేయాలని చెప్పావు. ఇదంతా ఈజీనా? ఎక్కడో ఉంటుంది. దాన్ని నరికి మొద్దులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, దానికి శీలలు తయారు చేయాలి, దాన్ని ఓడగా తయారు చేయాలి. అప్పటి వరకు ఓడంటే ఏంటో తెలీదు.
వాడ అనేది తెలియదు వాళ్ళకి. తండ్రి చెప్తున్నాడు, కొడుకులు కోడళ్ళు భార్య వింటుంది. నీతిమంతుడు నోవహు అంటే విశ్వాసము కలిగిన నోవహు చెప్పగానే తన భార్య, తన కుమారులు, తన కోడండ్రు వింటూ వింటూ అలాగేనండి, దేవుడు మీతో మాట్లాడా, అలాగే చేద్దాం. భార్య ఎప్పుడైతే చెప్పిందో కొడుకులు ముగ్గురు, నాన్న అలాగే, నాన్న అలాగే 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 చేద్దాం. కోడండ్రు ముగ్గురు అలాగే, మామయ్య గారు అలాగే. నోవహు ఇంకా చెప్తున్నాడు, మనం ఎక్కడమే కాదు, అదిగో కోతులు వచ్చేసినట్టున్నాయి, ఇదిగో నువ్వేం ఆరేసావు, ఆ కోతుల్లో మగ కోతును ఒకటి ఆడ కోతును ఒకటి పట్టుకోమన్నాడు దేవుడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారండి మీరు? భార్య అడుగుతోంది. ఇదిగో డోర్లు వేయలేదు, కుక్కలు వచ్చేసి ఏమో చూడు. అవును, దేవుడు అన్నాడు మగ కుక్కను ఆడ కుక్కను ఓడలోకి ఎక్కించమన్నాడు. ఏంటి గోల, ఏంటి కాకి గోల? అవును, నేను చెప్పాలి ఒక విషయం. ఒరే పెద్దడా, కాకుల్ని మగ కాకిని ఆడకాకిని కూడా ఓడలో పెట్టమన్నాడు. వీళ్ళు అలా చూస్తున్నారు. విశ్వాసం కలిగిన నోవహు చెప్తుంటే నోవహు మాటల్ని ఆలకిస్తున్నారు. వాళ్ళల్లో ప్రశ్నలు వచ్చి ఉంటాయి, కానీ వారికి తండ్రికున్న విశ్వాసము కలిగి ఉన్నారు కాబట్టి ప్రశ్నను దాటి తండ్రి చెప్తున్న మాటలను బట్టి విశ్వాసముతో నిండిపోయారు వాళ్ళు. ముందుగా భార్య, ఆ తర్వాత కొడుకులు కోడండ్రు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదండి, ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. నోవహు నీతిమంతుడే కాదు, నోవహు భార్య కూడా చెప్పండి విశ్వాసం కలిగింది. నోవహు ఎంత విశ్వాసం కలిగినాడో అంత విశ్వాసం తన భార్య కలిగి ఉంది. తన ముగ్గురు కొడుకులు కలిగి ఉన్నారు, తన ముగ్గురు కోడండ్రు కలిగి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు చేశారో తెలుసా వాడని? హలో, వాడని ఎన్ని సంవత్సరాలు చేశారో తెలుసా? సుమారు 120 సంవత్సరాలు చేశారు. వినిపిస్తుందా మీకు? ఎన్ని సంవత్సరాలు? ఇల్లు కడితే 1 సంవత్సరం కడతారు, మహా అయితే 2 సంవత్సరాలు కడతారు. ఒక వంతెన వేస్తే ఒక 4-5 సంవత్సరాలు, లేదంటే మహా అయితే 7-8 సంవత్సరాలు వేస్తారు. 120 సంవత్సరాలు వాడ కడుతున్నాడు. 120 సంవత్సరాలు వాడ కడుతుంటే ఆ వాడ కట్టడానికి ఎక్కడ చితిసారపు మురాను ఉందో ఇంకే కర్ర వద్దా నాన్న? నీ ఏంటన్నా పెద్దోడు అయిపోయాక బాగా నీకు దాన్ని ఏమంటారు చాదస్తమట. అది చాదస్తమట. దానికి చాదస్తం పెరిగింది, నీకు చితిసారపు రానే కావాలా అని అనలేదు. అక్బరం కోడళ్ళు అనలేదు, కొడుకులు అనలేదు, భార్య అనలేదు, ఎవ్వరు అనలేదు. నోవహు యొక్క విశ్వాసంతో ఏకీభవించారు. ఎందుకని ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, ఆశీర్వదించాడో ఒకవేళ ఏమండి, వాడేంటండి పిల్లల్ని చితిసార్మం రాని పట్టరమని ఆ పిల్లల్ని ఇబ్బంది పెడతారు ఏంటండి? అది ఏంటి మీ సంగతి ఏంటండి అని ఒక మాట అన్నదనుకోండి, ఏమై ఉండేది చెప్పండి? అనుకుందాం, ఏమై ఉండేది? నోవహు కుటుంబం రక్షించబడి ఉండేదే కాదు, ఆశీర్వదించబడాలి అంటే దేవుని మాటకు ఆ కుటుంబ సభ్యులు అందరూ లోబడాలి దేవునికి. కొడుకులు 3, కోడండ్రు 3, భార్య తాను జీవము కలిగిన దేవుని మాటకు లోబడ్డారు. హల్లెలూయా. బాగా గమనించాలి, మన కుటుంబం ఆశీర్వదించబడ్డానికి
మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని విశ్వసించాలి. నోవహు ఒక్కడే విశ్వసిస్తే చాలదా? నోవహు ఒక్కడు నీతిమంతుడైతే సరిపోదు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. 120 సంవత్సరాలు కట్టాడు కదా ఈ ఓడని. షేము, హాము, యాపోతిని. వీళ్ళు 120 సంవత్సరాలు బ్రతకాలి కదా, వాడ కడుతూ బ్రతకాలి కదా. నోవహు వ్యవసాయదారుడు, మంచి రైతు. నోవహు తన యొక్క కొడుకులు వేసిన పంట పండించుకుంటూ వారు బ్రతకడానికి ఆ 4 తిండి గింజలు తీసుకుంటూ వారి యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ఓడ నిర్మాణం చేయడం. తండ్రికేమో 500 సంవత్సరాలు, కొడుకులకేమో యంగ్స్టర్స్, వాళ్ళు కోడళ్ళు కూడా యంగ్స్టర్స్. ఇప్పుడు పని ప్రారంభించారు. పని ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతం అంతా ఏమైందని చెప్పాను? అక్రమముతో నిండి, దేవుణ్ణి మరిచిపోయి, దేవుని విడిచిపెట్టి, దేవుని లక్ష్య పెట్టని ప్రజలు అని చెప్పానా? దేవునికి అందుకనే ఉగ్రత, కోపం వచ్చిందని చెప్పానా? ఈ కుర్రాళ్ళు కదా, తనకు ఫ్రెండ్స్ ఉంటారా ఉండరా? కుర్రాళ్ళకి చెప్పండి, ఉంటారా ఉండరా? నోవహుకి ఫ్రెండ్స్ ఉంటారా? ఏ వయసుడికి ఆ వయసు ఫ్రెండ్స్ ఉంటారా ఉండరా? ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ ఉంటారుగా. నోవహు ఫ్రెండ్స్ అడుగుంటారు, ఏమయ్యా నోవహు, ఈ మధ్య చెట్టు కింద కూర్చునేటప్పుడు సాయంత్రం కూర్చునే వాళ్ళం రావడం లేదంటే, నేనెక్కడొస్తాను? నేనెందుకు వస్తాను? నేను దేవుడు చెప్పిన పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నావు? ఓడ నిర్మిస్తున్నాను. రే, ఈడంట ఓడ నిర్మిస్తున్నాడంటరా, మహాభక్తుడైపోయాడంటరా అనే ఉంటారు. వాటిని దేనిని లక్ష్య పెట్టకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు నోవహు. మరి నోవహు కొడుకులకి ఫ్రెండ్స్ ఉంటారా? రే, మీ నానంటే ఏంటో ప్రార్థన చేసుకుంటున్నాడు, రారా ఎంజాయ్ చేద్దాంరా అని అడిగితే ఆ 3 కొడుకులు కూడా లోకం వైపు చూసి తండ్రి వైపు చూస్తే తండ్రిలో ఉన్న ఆ విశ్వాసాన్ని వారు సొంతం చేసుకుని ఆ 3 కొడుకులు తండ్రితో ఏకీభవించి ఓడ నిర్మాణానికి ఉపయోగపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించాలి, లోకం వైపుకి కొడుకులలో షేము, హాము, యాపోతు మళ్ళలేదు, కోడళ్ళు కూడా మళ్ళలేదు. దీనికి అంతటికంటే ప్రాముఖ్యంగా నోవహు యొక్క భార్య కూడా లోకం వైపుకు తిరగలేదు. నోవహు కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడింది? మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? నోవహు కుటుంబం ఎందుకు దీవించబడింది? మన కుటుంబాలు దీవించబడాలంటే ఏమి చేయాలి? నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడే కదా మనల్ని కూడా ఆశీర్వదించగలిగిన దేవుడు. నోవహు కుటుంబాన్ని దీవించిన ఆ ప్రభువే కదా మనకు జీవము కలిగినటువంటి ఆ యొక్క దేవుడే కదా మనకు కూడా ప్రభువు. ఆయన నోవహుతో మాట్లాడాడు, నోవహు కుమారులతో నోవహుతో మాట్లాడాడు. నోవహు ఏమో దేవుడు మాట్లాడిన విషయాన్ని 3 కొడుకుల్ని కూర్చోబెట్టి చెప్పాడు, 3 కోడండ్రిని కూర్చోబెట్టి చెప్పాడు, తన భార్యకి చెప్పాడు. ఏమని? ఓడ కట్టుదామని. వారు ఒప్పుకున్నారు. పని ప్రారంభమైంది. పని ప్రారంభమైన తర్వాత నోవహు యొక్క స్నేహితుల్ని పట్టించుకోలేదు నోవహు కొడుకులు కూడా నోవహు కొడుకుల స్నేహితుల్ని పట్టించుకోలేదు. దేవుని యొక్క మాట ప్రకారం ఓడ చేయడం నిర్ణయించుకున్నారు. బాగా గమనించండి, ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది. మనం ఎవరి గురించైనా చెప్పాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క
స్నేహితులు ఎవరో మనకి తెలిస్తే ఆ వ్యక్తి ఎవరో మనం చెప్పేయచ్చు. నోవహు కుమారులకి స్నేహితులు ఎవరయ్యా అని అడిగితే, మా నాన్నే నా స్నేహితుడు, నా ఫ్రెండ్ మా నాన్న అని చెప్తాడు. నోవహుని నీ ఫ్రెండ్ ఎవరయ్యా అని అడిగితే, మా అబ్బాయిలు నాకు ఫ్రెండ్స్. అత్తగారిని, అమ్మా నీ ఫ్రెండ్స్ ఎవరనంటే, మా కోడళ్ళు ముగ్గురు ఉన్నారు కదా మా ఫ్రెండ్స్. కోడళ్ళని అడిగితే, మీ ఫ్రెండ్స్ ఎవరమ్మా అంటే, మా తోటి కోడళ్ళు మా అత్తగారు మా ఫ్రెండ్స్. ఎంత చక్కని కుటుంబం అది, ఎంత చక్కని కుటుంబం అది. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, నోవహు మాత్రమే నీతిమంతుడు కాదు, నోవహు భార్య, నోవహు యొక్క ముగ్గురు కొడుకులు, నోవహు యొక్క ముగ్గురు కోడళ్ళు దేవుని మాటకు లోబడిన వారు. కాబట్టి నోవహు కుటుంబాన్ని కాపాడాడు దేవుడు. మన కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటే మనం ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాటకు లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్ని అవంతరాలు వచ్చి ఉంటాయో. ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత కొడుకుల్లో అలసత్వం వచ్చి ఉండొచ్చు, కోడళ్లలో అలసత్వం వచ్చి ఉండొచ్చు, భార్యలో అలసత్వం వచ్చి ఉండొచ్చు, లేదా తన ఆరోగ్యం, తను పెరుగుతుంది కదా, వయసు 500 సంవత్సరాల్లో కదా ఓడ నిర్మాణం చేపట్టింది. అంటే 620 సంవత్సరాలు వచ్చేంత వరకు ఓడ నిర్మిస్తూనే ఉన్నాడు కదా, ముసలోడు అయిపోయాడు కదా, వయసు పెద్దదైపోతుంది కదా, బీపీ, షుగరు ఇటువంటివన్నీ అప్పుడు లేకపోవచ్చు. కానీ వయసు పెరిగే కొలది తన యొక్క శరీర బలహీనత వల్ల వృద్ధుడైపోయాడు కదా. కానీ ఆ కుటుంబం 120 సంవత్సరాలు ఓడ నిర్మాణం చేయడం మీదే లగ్నం చేసింది. మనం విశ్వాసము అనే ఓడ, రక్షణ అనే ఓడ నిర్మించుకుంటున్నాం. మన నిర్మాణం 1 నెలలో, 2 నెలలో, 3 నెలలో, 1 సంవత్సరమో నిర్మించుకుని విడిచిపెట్టేస్తాం నిర్మాణం చేయడం. ఎలాగ దేవుని యొక్క రాజ్యం వెళ్తాం మనం? ఎలా వెళ్తాం? నోవహు దేవుణ్ణి విశ్వసించాడు, కొడుకులు కూడా విశ్వసించారు, నోవహు భార్య విశ్వసించింది, నోవహు కోడళ్ళు కూడా విశ్వసించారు. అందమైన కుటుంబం ఆ కుటుంబం, అందమైన కుటుంబం. ఆ కుటుంబం ఉన్న కలో గెజ్జో గెంజి నీళ్లు త్రాగినా చెప్పండి ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో. ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ఆ కుటుంబం, లోకము వైపు మళ్ళని ఆ కుటుంబం. ముగ్గురు కొడుకులు తండ్రిని వెంబడించారు, భార్య నోవహు వెంబడించింది, కోడళ్ళు ముగ్గురు నోవహును వెంబడించారు. 120 సంవత్సరాలు ఆ ఓడని నిర్మించారు. నిర్మాణం పూర్తయిపోవస్తుంది. అందరూ అంటున్నారు, ఎరా అబ్బిగా రే ఫ్రెండ్స్, షేము హాము యాపోయితే ఫ్రెండ్స్ అంటున్నారు. వీధిలో వెళ్తా ఎరా మీ నాన్న 100 సంవత్సరాల క్రితం చెప్పాడు రా, ఏదో పెద్ద ప్రళయం వచ్చేస్తుంది, మమ్మల్ని రక్షించేస్తాడు దేవుడని. ఏదిరా? ఏంటో మీకు పిచ్చ భ్రమ. కానీ ఏంటో మీరు మతంలో దిగిపోయారు, మీరు ప్రార్థనలో దిగిపోయారు, మీకు పిచ్చెక్కేసింది అని ఫ్రెండ్స్ అంటే, ఈ కొడుకులు లేదురా, మా నాన్న విశ్వసించిన దేవుడు, మేము విశ్వసించిన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఎక్కడ మార్పు రాలేదండి. అందుకనే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని మీద ఆనుకున్న కుటుంబం 10 సార్లు పడిపోయినా దేవుడు లేపుతాడు. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడ్డానికి నోవహు ఒక్కడే విశ్వసిస్తే సరిపోలేదు, నోవహు కుటుంబ సభ్యులు అందరూ విశ్వసించారు. దేవుడు అన్నాడు, నువ్వు మీ ఆవిడి, నీ ముగ్గురు కొడుకులు, నీ ముగ్గురు కోడళ్ళు వాడెక్కండి. వాడ నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క జాతి జంతువుని, ఒక్కొక్క జాతి పక్షిని, ఒక్కొక్క జాతి నేలను ప్రాకు జీవులను ఏం చేయాలి? నోవహు కొడుకులు కోడళ్ళు ఏం చేయాలి చెప్పండి? మగది ఒకటి, ఆడది ఒకటి ఓడలోనికి ఎక్కించాలి. మీకు కోడి పెట్టలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? కోడి పెట్టలు, కోడి పుంజులు ఉన్నాయా లేదా? మీ కోడి పెట్టని, మీ కోడి పుంజుని
తాడుతోటి కాలు కట్టకుండా లేదంటే గూట్లో పెట్టకుండా విడిచిపెట్టేస్తే మీకు కావాల్సిన వచ్చినప్పుడు దొరుకుద్దా? మీ కోడి పెట్టే మీకు దొరుకుద్దా? అర్థమైందా నేను అడిగింది? మీరు పెంచుకునే మీ కోడి పెట్టే, మీ కోడి పుంజు మీరు కాలికి తాడుతో కట్టకుండా లేదంటే గాబులో లేకపోతే ఒక గూట్లో పెట్టకుండా విడిచిపెట్టేస్తే మీకు కావాల్సి వచ్చినప్పుడు దొరుకుద్దా? నోవహు అన్నాడు, ఒరే పెద్దోడా షేము, ఒరే ఒక పుంజుని ఒక పెట్టని పట్టరురా. ఎందుకు నాన్న కోసుకుందామా? కాదురా, వాళ్ళలో పెడదాం. ఏనన్నా మిగిలిన కోళ్ళన్నీ చచ్చిపోతాయిరా. మనం స్పెసిమెన్ కాపీ ఉంచాలి కదా, తర్వాత తరముల వారికి మనం ఒక కోడి పెట్ట కోడి పుంజు ఉంచితే గుడ్లు పెడతాయి, ఆ గుడ్లు ద్వారా మరలా కోళ్ళు వస్తాయిరా. దేవుడు చెప్పాడురా. రే హామో రారా, నాన్న చెప్పాడు కోడి పెట్టని పట్టుకుందాం, కోడి పుంజుని పట్టుకుందాం. ఇది వెకిలిగా ఉండదంటే చూసేవాళ్ళకి వెకిలిగా ఉండదా? ప్రార్థనకి వెళ్ళడం, రావడం, విశ్వాస జీవితాన్ని చేయడం, భక్తి జీవితాన్ని చేయడం లోకములో ఉన్నవారికి వెకిలితనంగా ఉంటుంది, వెకిలితనంగా ఉంటుంది, హేళనగా ఉంటుంది. పట్టుకున్నారు కోడిని పట్టుకోవడం అంటే పోన్లే పట్టుకున్నారు, కోతుల్ని అదేంటది? కోతులాగానే ఉంటుంది, కొండముచ్చు, సింహం, పులి, వీటన్నిటిని పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నిటిని వాళ్ళలోకి ఎక్కించాలి. దేవుడు అన్నాడు మీరు అందుకనే 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ వచనం అధ్యాయం చదివితే మీకు విషయాలన్నీ ఉంటాయని చెప్పాను. దేవుడు అన్నాడు, ఒరే అబ్బాయి, వీటికి తగిన మేత కూడా మీరు ఓడలో ఎక్కించాలి. సింహం ఉందనుకోండి, సింహాన్ని ఒక చోట పెట్టారు, సింహానికి మేత లేదనుకోండి, పక్కనున్న జింకను తినేస్తుందా లేదా? డౌట్ ఏమన్నా? జింకనేంటి అసలు నోవహునే తినేస్తుంది. సింహానికి తగిన ఆహారం పెట్టాలి, పులికి తగిన ఆహారం పెట్టాలి, జింకకు తగిన ఆహారం పెట్టాలి, కోడికి తగిన, కోతికి తగిన, మేక, గొర్రె, ఇవన్నీ మనం ఇప్పుడు ఏ జీవులను అయితే చూస్తున్నామో అవన్నీ నోవహు భార్య, నోవహు 3 కొడుకులు, నోవహు 3 కోడళ్ళు తీసుకొచ్చి ఓడలోనికి పెట్టి వాటికి ఆహారం పెట్టారు, పెద్ద ఓడ నిర్మించారు. బాగా గమనించాలి. ఇది చూసే వాళ్ళకి హేళనగా, అవమానంగా ఉండొచ్చు. దేవుని మాటను విశ్వసిస్తే అలా విశ్వసించారు కుటుంబం అంతా. కాబట్టే నోవహు కుటుంబం ఆశీర్వదించబడింది. మన కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటే మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ దేవుని పాదాల దగ్గర విధేయత కనపరచాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు అక్కర్లేదంటే అక్కర్లేదు అన్నట్టుగానే ఉంటుంది. దేవుడు నాకు కావాలి అని అంటే నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడంతే ఆయన. హల్లెలూయా. నోవహు భార్య ఎంత సపోర్ట్ చేస్తుంటుందో, నోవహు కోడళ్ళు ఎంత సపోర్ట్ చేస్తుంటారు. నాకు ఆ సీన్లోకి వెళ్తే ఎన్నెన్ని రోజు 120 సంవత్సరాల ప్రయాణం అంటే ఓడ తయారు చేయడం అంటే మాటలేంటండి? మాటల పెళ్ళయిన తర్వాత ఒక 2-3 నెలలకే, 1 నెలకే, మొదటి వారంలోనే మనస్పర్ధలు రావచ్చు. 120 సంవత్సరాలు ఒక ఓడని నిర్మించడానికి తండ్రితో దేవుడు మాట్లాడాడు అని నమ్మి నోవహు మాటల్ని విశ్వసించి ఆ కూర్చోబెట్టి వాళ్ళ ఆవిడికి, వాళ్ళ 3 కోడళ్ళకి, కొడుకులకి చెప్తుంటే నమ్మి విశ్వసించడం, నీతి కలిగి ఉండడం కదా. నోవహు నీతిమంతుడు కాబట్టి నోవహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి కాపాడాడు. మన కుటుంబం ఆశీర్వదించబడాలా? మన కుటుంబంలో ఒక్కరు కూడా దేవుని మాటను వినకపోతే పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ప్రతి ఒక్కరు వినాల్సిందే, ప్రతి ఒక్కరు దేవునికి లోబడాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన యొక్క రాకడ రాబోతూ ఉంది కాబట్టి ఆయన రాకడకు మనందరం కూడా విశ్వసించాల్సిందే.
ప్రతి జాతి జంతువుని, ప్రతి జాతి పక్షిని ఎలా పట్టుకున్నారండి? పైగా ఇంకో విషయం తెలుసా? వీటన్నిటినీ సేకరించడానికి ఎంత టైం ఇచ్చాడో తెలుసా దేవుడు? అయిపోయింది ప్రభువా ప్రార్థన చేశారు. దేవుడు అన్నాడు, అయిపోయిందా? వెరీ గుడ్. 1 వీక్లో, ఓన్లీ 1 వీక్ సార్, ఓన్లీ 1 వీక్, 7 డేస్లో ప్రచండ వర్షం కురిపిస్తాను. ఈ 1 వీక్లో మీరు ఒకటి 2 జపనలు తీసుకొచ్చేయండి. ఉరుకులు పరుగులు. ఏమండే? ప్రభునందు విశ్వాసం కలిగి ఉండడం అంటే మాటలా? ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలు, ఎన్ని హేళనలో, ఎన్ని అపజయాలో, ఎన్ని బాధకరమైన పరిస్థితుల్లో 3 కొడుకుల్ని, ఆ తండ్రి 3 కొడుకులు ఫ్రెండ్స్లా ఉంటున్నారండి. ఆ కోడళ్ళు మామయ్యను చూసి మా నాన్న అనుకుంటున్నారు. ఆ కొడుకులు, ఆ కోడళ్ళు, ఆ అత్తగారు, ఆ మాంగారు కలిసి ఒక కుటుంబం ఎంత రమ్యమైన, అందమైన, చక్కనైన కుటుంబంగా ఉందండి ఆ కుటుంబం. నోవహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడంటే కారణం, నోవహు కుటుంబంలో ఉన్న అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. మన విశ్వాసం ఉంచాలి. యవ్వన వయసులో ఉన్న కొడుకులు లోకం వైపు మళ్ళలేదు, యవ్వన వయసులో ఉన్న కోడళ్ళు లోకం వైపు మళ్ళలేదు, భార్య లోకం వైపు మళ్ళలేదు, తల్లి తండ్రి 3 కొడుకులు 3 కోడళ్ళు వాడెక్కేశారు. ప్రతి జీవిని, ప్రతి జాతి జంతువుని లోపలికి తీసుకెళ్లారు. తొలిపేసేద్దామా నాన్న? ఇంకా ఎవరన్నా వస్తారా? ఒరే ఎందుకు వస్తారా? ఈ లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి కళ్ళు పొరలు కమ్మి దేవుడు అక్కర్లేదు వాళ్ళకి. దేవుడి గురించి మాట్లాడితే అవమానంగా మాట్లాడతారు, హేళనగా మాట్లాడతారు, తెలివితేటలు ఇవే అనుకుంటారని చెప్పి వాళ్ళెవరు రారా అని చెప్పి వాడలోనికి ఎక్కారు, తొలిపేసేశారు. వేసిన వెంటనే ప్రచండ వర్షం. 40 దినాలు. మీకు తెలుసా, ఖగోళ శాస్త్రజ్ఞులు నోవహు కాలాన్ని బట్టి అంచనా వేసి ఆ కాలంలో భూమి మీద ప్రచండమైనటువంటి నీరు ఉన్నది. ఆ నీరు సుమారు ఒక 7 నెలల పాటు భూమి మీదే నిలిచి ఉందని శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా చెప్తా ఉన్నారు. పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా చెప్తూ ఉన్నారు. మనం గమనించాల్సింది, బైబిల్ అనేది చరిత్ర పుస్తకం. బైబిల్ ఈజ్ ఏ హిస్టరీ బుక్. బైబిల్ ఈజ్ ఏ హిస్టారికల్ బుక్ ఆల్సో. పుస్తకం అనేది, ఈ బైబిల్ అనేది గత చరిత్రని తెలియజేసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన ఈ నోవహు కుటుంబం ఆశీర్వదించబడ్డానికి కారణం నోవహు భార్య, నోవహు 3 కొడుకులు 3 కోడళ్ళు. మన కుటుంబం ఆశీర్వదించబడదామా? మన కుటుంబం ప్రభువులో దీవించబడదామా? ఒకవేళ లోకంలో ఎవరేమైపోయినా దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆశీర్వదించబడ్డానికి ఏం చేయాలి మనం? నోవహు కొడుకులు, నోవహు కోడళ్ళు, నోవహు భార్య ఎలాగైతే ప్రభు పాదాలు పట్టుకున్నారో, ప్రభు దగ్గర మోకరించారో, ప్రభు చిత్తాన్ని జరిగించారో అది మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫ్రెండ్స్ ఉన్నారు, నీ లోకం వైపు వెళ్ళిపోలేదు కొడుకులు. ఏమండి, మేము అదంతా చేయలేమని కోడళ్ళు అత్తగారిని మాంగారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. భార్య నోవహుని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోలేదు. ఆ 80 ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో ఉన్నారు. దేవుడు ఆశీర్వదించాడు. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మనము ఆశీర్వదించబడాలంటే నోవహు కుటుంబాన్ని మనం చూడాలి. మీకు 2 కుటుంబాలు చూపిస్తానని చెప్పాను. ఒకటి నోవహు కుటుంబం. ఈ నోవహు కుటుంబం ఆశీర్వదించబడింది. అదే బైబిల్లో ఇంకొక కుటుంబాన్ని చూపిస్తాను. ఆ కుటుంబం నాశనం అయిపోయింది. ఎందుకు నాశనం అయిపోయిందో కూడా చూపిద్దాం. ఎందుకు నాశనం అయిపోయింది?
ఈ కుటుంబ యజమాని పేరు నోవహు అయితే ఆ కుటుంబ యజమాని పేరు ఏలి. ఏలి చెప్పండి, ఏలి. ఏలి యాజకుడు. ఏలికి 2 కుమారులు. ఏలి యాజకుడైనా కానీ తన కుమారులిద్దరికి భక్తి నేర్పించలేకపోయాడు. నిజమే, అది అపజయమే. తన పిల్లలకి భక్తి నేర్పించకపోవడం అనేది అపజయమే. అది చేతకానితనమే. చేతకానితనమే అది. నిజంగా అపజయమే అది. ఏలి నేర్పించలేకపోయాడు. నేనైనా ఇంకెవరైనా వాళ్ళకి భక్తి రాలేదనే దానికంటే వాళ్ళకి భక్తి నేను నేర్పించలేకపోయానని యథార్థమైన మనసుతో దేవుని సన్నిధిలో ఏడవడమే మంచిది. ఏలి నేర్పించలేకపోయాడు. ఏలి కుమారులు ఏలి చేస్తున్న పరిచర్యకి అదే స్థలంలో దేవునికి చెందాల్సినటువంటి మహిమను వాళ్ళు పొంది ఆ దేవునికి అర్పించాల్సినటువంటి అర్పణలు వారు తిని దేవుని యొక్క చిత్తానికి విరోధంగా ప్రవర్తించారు. దేవుని పరిచర్యకు పూర్తిగా విరోధంగా ఉన్నారు. పోని తండ్రి నా కొడుకులు తప్పు చేస్తున్నారని చెప్పలేదు. తండ్రి అన్నాడు, అరే దేవుడి కంటే మీరు గొప్పవాళ్ళరా అన్నట్టుగా దేవుని కంటే కొడుకులకి ఎక్కువ గౌరవాన్ని ఇచ్చాడు. చివరికి ఏమైందో తెలుసా? ఆ కుటుంబం పతనమైపోయింది. మీకు ఈ విషయాలన్నీ సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో ఉంటాయి. సమూయేలు మొదటి గ్రంథం 1, 2, 3, 4 అధ్యాయాల్లో ఉంటాయి. అక్కడేమో తన కొడుకులు, కోడళ్ళు, భార్య దేవుని నమ్ముకుని ప్రపంచమంతా నాశనం అయిపోయిన ఆ కుటుంబం రక్షించబడింది. ఇక్కడేమో అందరూ బాగున్నారేమో కానీ ఏలీ కుటుంబం మాత్రం నాశనం అయిపోయింది. కారణం ఏలీ కొడుకులు ఏలీకి కలిసి రాలేదు. ఆ మాట కంటే ఏలీ కొడుకులకి ఏలీ భక్తి నేర్పించలేకపోయాడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందో తెలియదు. ఈ కుటుంబం నాశనం అయిపోయింది. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఒక కుటుంబం దీవించబడాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు దేవాది దేవుని యొక్క సన్నిధానంలో, ప్రభా నువ్వు నాకు కావాలి, నా కుటుంబాన్ని రక్షించు, ఆశీర్వదించు అని చెప్పి మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. బాగుండడం అంటే ఏంటి? ఆశీర్వదించబడ్డం అంటే ఏంటి? రాజైన దావీదు సకల సంపదలు ఉన్నాయి, సింహాసనం ఉంది, అధికారం ఉంది, అంతస్తులు ఉన్నాయి, హోదా ఉంది, బలగాలున్నాయి, సైన్యం ఉంది, రాజ్యమే తన చేతిలో ఉంది. ప్రభువా నన్ను ఆశీర్వదించని దేవుని మందిరంలో చిట్ట చివరి ప్లేస్ అయినా దొరుకుద్దేమో అని ప్రాకులాడుతున్నాడు దావీదు. ఆశీర్వాదం అంటే మనం ప్రతిరోజు తినడం కాదు. ఆశీర్వాదం అంటే మనం వేసుకునే బట్టలను బట్టి కాదు. ఆశీర్వాదం అంటే నిత్య జీవాన్ని కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ప్రభునందు విశ్వాసం ఉంచడానికి, ప్రభు యొక్క కృపను పొందడానికి ఒకరోజు రాబోతోంది. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశానికి రాబోతున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి విమోచన. ప్రభా నేను అయోగ్యుడను, అపవిత్రును, పనికిమాలిన వాడిని, నీతి లేదు ప్రభా, నన్ను నిన్ను బట్టి రక్షించు, నీ కృప చొప్పు నన్ను రక్షించు అని చెప్పి మనం అడగాలి. నోవహు దేవుని యొక్క కృపను పొందినవాడిగా మారాడు. ఏలి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు. ఏమైందో తెలుసా? నోవహు యొక్క కుటుంబమే మనందరం. ఏలి యొక్క తరము అంతటితో ముగించబడింది. ఒకవైపున ఆశీర్వదించబడిన కుటుంబం, ఒకవైపున శపించబడిన కుటుంబం. ఏ కుటుంబంలా మన కుటుంబం ఉండాలి? ఏ కుటుంబంలా ఉండాలి? ప్రభా దయచేసి సహాయం చేయండి, నిన్ను బట్టి నిన్ను అంగీకరించిన బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి అని ప్రభునందు సాగిపోదాం. ప్రభు యొక్క కృపను పొందుకుందాం. నోవహు యొక్క వంశావళిలో దీవించబడినట్లుగా మనం దీవించబడదాం.
ఏలీ కుటుంబం పతనం అయిపోయినట్లుగా పతనం అవ్వకుండా దేవుని యొక్క కృపను కోరుకుందాం. సమయం ముగిస్తున్నాను ప్రభువా. నోవహు ఇంటికి కనుక మనం వెళ్తే నోవహు భార్య, నోవహు ముగ్గురు కొడుకులు కోడళ్ళు పరిచయం చేసుకుంటే ఎంత మనస్సు ప్రశాంతంగా అయిపోద్ది. ప్రభువా, నా కుటుంబాన్ని అలా చెయ్యి, నా కుటుంబంలో నేను అలా ఉండాలి ప్రభువా. ఒక్కడు తప్పిపోయిన ఆ కుటుంబం నుంచి ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. ఒక్కడు తప్పిపోయిన ఆ కుటుంబానికి నెమ్మది ఉండదు. ప్రభువా, నేను నిన్ను కలిగి ఉండాలి, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలని ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుడు మనందరినీ నోవహు కుటుంబం వలె ఆశీర్వదించి దీవించి తన యొక్క కృపకు పాత్రులుగా చేయును గాక. ఆమెన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. 2 కుటుంబాలను చూపించారు. ఒకటి నోవహు కుటుంబం, 2 ఏలీ కుటుంబం. నోవహు తన బిడ్డలతో స్నేహితుడు ఉన్నట్టుగా ఉన్నాడు. యథార్థమైన ప్రేమ కనపరిచాడు. తన 3 కొడుకులు తండ్రిని స్నేహితులుగానే భావించారు. ఎదురు చెప్పలేదయ్యా. కోడళ్ళు కూడా ఎదురు తిరగలేదు, భార్య కూడా ఎదురు